హలో అండి, మరి రవ్వ కేసరి ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త చేర్పులు మార్పులు చేసేసి మరింత టేస్టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇలా కప్పు వరకు నెయ్యి వేసుకుని నెయ్యి అంతా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో కప్పు వరకు రవ్వ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అంతా 50% వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపిండి వేయడం ద్వారా టేస్ట్ అనేది మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత కప్పుకి 4 కప్పుల పాలను తీసుకొని పాలలో కాస్త కుంకుమ కూడా వేసుకొని వేడి చేసుకున్న పాలని కొద్దిగా వేసుకుంటూ మొత్తం పాలని కూడా వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఉడికి దగ్గర పడే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడిన తర్వాత షుగర్ వేసుకోవాలి కప్పు వరకు. ఈ షుగర్ అంతా కరిగి కన్సిస్టెన్సీ కాస్త దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా అంతా దగ్గర పడిన తర్వాత యాలకుల పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఫ్రై చేసి పెట్టుకున్నట్టు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ ప్యాన్ సపరేట్ అయిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత వేడివేడిగా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నామంటే ఎంతో టేస్ట్గా ఉండేటువంటి సేరా వేస్తే వెనలా కరిగిపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.